సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాల వాగ్దానము మార్క్ సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. ఇది మనుష్యుల అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. ప్రియకుమార కుమార్తె ఆనాటి శిష్యుల జీవితంలో చాలాసార్లు వారు అపజయాన్ని పొందుకోవడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనుషులకు నిజమే అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు. ఆ దినాన ప్రభువైన యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు ఒక తండ్రి తన కుమారుడు స్వస్థ కొరకు వస్తే వారు ఏమీ చేయలేని పరిస్థితి. అయితే దేవుడు అంటున్నాడు, ఒకవేళ మీకు అసాధ్యమో కానీ నాకు అసాధ్యం కాదు. ఈరోజు నిజమే కుమారుడు కుమార్తె, నీకు మంచి ఉద్యోగం ఉన్నది, మంచి వ్యాపారం ఉన్నది, లేదా మంచి వనరులు ఉన్నాయి, నువ్వు అనుకోవచ్చు నాకు అన్నీ అవుతాయని. కొన్ని సందర్భాల్లో నువ్వు సాధించలేవు, అది చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది ఇది నాకు అవుతుందా అని. నిజమే, నీకు అవ్వదు. ఒకవేళ ఈరోజు కూడా నీ ముందు చాలా భయంకరమైన అప్పు ఉందేమో, వ్యాధి ఉందేమో, బాధ ఉందేమో, దుఃఖం ఉందేమో, అది నీకు అనిపించదు. కానీ ప్రియ సంగమా, ఆయనకు సాధ్యమే. మనుషులకు అసాధ్యము, చాలా అసాధ్యం మనకు. ఈవెన్ కొన్నిసార్లు చాలా చిన్న విషయాలు కూడా మనకు అసాధ్యంగా అనిపిస్తాయి. అవి ఎప్పుడు జరగవు అనిపిస్తాయి, అవి ఎప్పుడు మనలో అవ్వదు అనిపిస్తుంది. కానీ మన దేవునికి సమస్తము సాధ్యమే. ఈ ఉదయకాల సమయం నమ్ముతావా ఆయన పట్ల కార్యం చేయగలని? అది ఎంత బాధన అవ్వచ్చు, భయపడక. ఒక 20 నిమిషాలు అపజయముతో ఉన్నామో, రిజల్ట్ వచ్చి ఇంకా నా వల్ల జరగదని అనుకుంటున్నావేమో, లేదా నేను మంచి ఉద్యోగం పొందుకోవాలని అనుకుంటున్నావేమో, నాకు మంచి వివాహం అవ్వదు, మా కుటుంబం మంచి సంబంధం తేలదని అనుకుంటున్నావేమో. నీకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము. ఆయన చేయగలరు. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు నా ప్రసంగమా, ఆయన చేయగలరు. మనం చేయాలి ఒకటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు ప్రభుని యేసు యందు విశ్వాసించుతావా, ఆయన యందు నమ్మకిస్తావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి, నీ హస్తాల్లో భద్రపరిచి బలపరచమని దేవా నీకు వందనాలు. నీ కృపాదిలు నింపండి, వారికున్న కదులు, వారికున్న ఆటంకాలు తొలగించండి. నిజమే వారికి అసాధ్యమే కానీ నీకు కాదు తండ్రి అయినా వారికి భయాన్ని తీసివేయండి. ఈరోజు ఎంత సవాలున్నా ప్రభా, నువ్వు సాధ్యపరుస్తావని వెళ్ళుటకు సహాయం చేయండి. నమ్మకుంచుటకు వారికి నేను ప్రేరణ దయచేయమని దేవా నీకు వందనాలు. ప్రభా వారినైనా మీరు బలపరచండి, ఆశ్రదించి ఫలింపచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఆయన చేయగలని బయలుదేరు. దేవుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.